మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే వాటర్ ఇంటేక్ అనేది శీతాకాలంలో ఎంతవరకు ఉండాలి? సో మన వెయిట్ని బట్టి మనం మెజర్ చేసి ఇన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలి అనేది ఉంటుందా? సో అంతేకాకుండా చాలామంది డే అంతా గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇంకా కొందరైతే సబ్జా వాటర్ అని, లేదంటే తులసి వాటర్ అని, ఇలాగ రకరకాల హెర్బ్స్ అనేవి యాడ్ చేసి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత లీటర్స్ ఆఫ్ వాటర్ మనం తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గానే అంటే కోవిడ్ టైం నుంచి వాటర్లాగా తాగట్లేదు, దాంట్లో ఏదో ఒక హర్బ్స్ అలాంటివి యాడ్ చేసి, లేదంటే సబ్జా గింజలు ఇలాంటివి యాడ్ చేసి తీసుకుంటూ ఉన్నారు. అవునండి. అంటే హెల్త్ అవేర్నెస్ పెరిగింది. అంటే అంతేకాకుండా గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే ఎప్పటికీ బాగుంటుంది, మెటబాలిజం అనేది పెరుగుతుంది, ఇలా చెప్తూ ఉన్నారు. అవునా మ్యామ్, నిజంగానే అంత బాగా పనిచేస్తాయా? వాటర్ అనేది అసలు ఎలా తీసుకోవాలి? సో మన శరీరంలో 75% అనేది వాటరే ఉంది, అది మనకి తెలుసు. అండ్ ప్రతి కణంలో కూడా ఏ మెటబాలిక్ యాక్టివిటీ జరగాలన్నా కానివ్వండి, వాటర్ అనేది ఇంపార్టెంట్. వెయిట్ లాస్ చేయాలన్నా కానివ్వండి, వాటర్ అనేది మనం ఖచ్చితంగా బాడీకి సప్లై చేయాలి. డీటాక్స్ చేయాలన్నా బాడీలో నుంచి టాక్సిన్స్ అన్ని ఫ్లష్ అవుట్ చేయాలన్నా కానివ్వండి, వాటర్ అనేది సప్లై చేయాలి. సో ఇలాంటి టైంలో, చలికాలంలో ఎస్పెషల్లీ వాటర్ ఇంటేక్ అనేది మనకి న్యాచురల్గా దాహం అనేది ఉండదు. కాబట్టి మన ఈ క్లైమేట్ కండిషన్స్ మూలాన మనము ఆటోమేటిక్గా చాలా తక్కువ నీళ్లు తీసుకుంటూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలో ఈ 75% వాటర్ ఉండడము ప్లస్ ప్రతి సెల్యులార్ యాక్టివిటీ జరగడానికి వాటర్ ఇంపార్టెంట్. కాబట్టి మనం ఖచ్చితంగా న్యాచురోపతి ప్రిన్సిపల్ ప్రకారం ప్రతి ఒక్కళ్ళము కనీసం ఒక 3 లీటర్స్ వాటర్ అయితే తీసుకోవాలి. ఓకే. అది కూడా చాలామంది అనుకుంటారు పొద్దున లేచిన వెంటనే వేడి నీళ్ళు ఒక 1/2 లీటరో 1 లీటరో కాచుకొని ఒకటేసారి తీసుకుంటారు. కానీ ఈ పద్ధతి కాకుండా మన శరీరానికి రోజు మొత్తం మీద అంటే గంటకొక గ్లాస్ నీళ్లు మనం తీసుకున్నా కానివ్వండి, అది బెస్ట్ వే అన్నమాట తీసుకోవడం. అంటే ఇంటర్మిటెంట్గా తీసుకోవాలి. పొద్దున్నే లేస్తానే పరిగడుపున గోరువెచ్చని నీళ్ళు తాగడము, దాంట్లో హనీ, లెమన్ అలా యాడ్ చేసుకొని తాగడం, అది మంచిదేనా? అది మంచిదేనండి. ఎందుకనంటే ఇప్పుడు మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ మనకి మోషన్కి వెళ్ళడం ఇంపార్టెంట్. బబుల్స్, చాలా మందికి కాన్స్టిపేషన్ ఇష్యూ ఉంటుంది. అలాంటప్పుడు పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అంటాం అనమాట. అంటే బబుల్స్ కదిలి న్యాచురల్ సుఖ విరోచనం అవడం కోసము ఎనీథింగ్ హాట్ మనం సప్లై చేసామనుకోండి, అదొక పెరిస్టాల్టిక్ మూవ్మెంట్ అనేది ఇనిషియేట్ అవుతుంది. దాంతో ఈ బవల్ మూమెంట్ అనేది న్యాచురల్గా జరుగుతుంది. కాబట్టి బెస్ట్ థింగ్, చాలా మంది టీ కాఫీ తీసుకుంటారు. పొద్దున్న లేచిన వెంటనే టీ తీసుకుంటేనే నాకు నార్మల్ మోషన్ అవుతుంది అన్న దీంట్లో ఉంటారు. కానీ దాని బదులు గోరువెచ్చని నీళ్లు లేదా కొంచెం వేడి నీళ్లు, బేరబుల్ హాట్ వాటర్ ఒక గ్లాస్లో, దాంట్లోనే కొంచెం తేనె, నిమ్మకాయ తీసుకున్నాం అనుకోండి. అంటే డయాబెటిక్ కాని వాళ్ళు తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నిమ్మకాయ, తేనె తీసుకుంటే కనుక ఫస్ట్ డోస్ ఒక న్యాచురల్ న్యూట్రియంట్స్ బాడీలోకి వెళ్తుంది. తర్వాత విటమిన్ సి, ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. కాబట్టి నిమ్మకాయలో అది తీసుకున్నట్లు అవుతుంది. ప్లస్ మన న్యాచురల్గా బాడీకి అది సప్లై చేయడంతో ఈ బవల్ మూమెంట్ని ట్రిగర్ చేసినట్లు అవుతుంది అనమాట. మ్యామ్, హనీ అంటే అది కూడా షుగర్ లెవెల్స్ అని పెంచుతుందా? అది కూడా స్వీట్నెస్ ఉంటుంది కదా హనీలో. న్యాచురల్ స్వీట్నెస్ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ హనీ అనేది ఒకటి మనకి అడల్టరేటెడ్ హనీ లేకుండా ఉండడం ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ అనేది ఆ హనీలో ఉన్న స్వీట్నెస్, ఎనీథింగ్ స్వీట్ మనకి ఇమ్మీడియట్ అబ్జార్ప్షన్ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రీ డయాబెటిక్ లేకపోతే జస్ట్ బార్డర్ లైన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఓకే, షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ. కానీ ఆల్రెడీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా హనీ అనేది అడ్వైజబుల్ కాదు. మీరు చెప్పారు అడల్టరేటెడ్ అని,
టెస్ట్ చేస్తే అన్ని అడల్టరేటెడ్ కనిపిస్తున్నాయి. ఎక్కడ అసలు న్యాచురల్ హనీ అనేది ఎక్కడ దొరకని పరిస్థితి అయితే ఉంది. అది మ్యాటర్ అవుతుంది కూడా ఖచ్చితంగానండి. ఎందుకంటే మనం తీసుకుంటున్నదే హనీ దాని ప్రాపర్టీస్ కోసం, దాంట్లో ఉన్న న్యూట్రియంట్ బెనిఫిట్స్ కోసం తీసుకుంటున్నాం. అది కూడా అడల్టరేటెడ్ తీసుకుంటే ఆ బెనిఫిట్స్ అనేది లేకపోగా మనకి ఇంకా హార్మ్ జరుగుతుంది. కాబట్టి అది ఇంపార్టెంట్, గుడ్ సోర్స్ నుంచి తీసుకోవడం. అండ్ మీరు అన్నట్లు ఇప్పుడు ఈ చియా సీడ్స్ వాటర్ కానివ్వండి, తులసి వాటర్ కానివ్వండి, ఈ వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ దాన్ని ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటాం. సో గాజు బాటిల్స్లో ఆ వాటర్ పెట్టుకొని 1 లీటర్ మినిమం తీసుకొని అందులో ఇవన్నీ ఏమి వేసినా కానివ్వండి మనకి అవి ఔషధాల్లా పనిచేస్తుంది. ఆల్కలైన్ వాటర్ అవుతుంది, అది ఆల్కలైన్ వాటర్ అవుతుంది, ఇన్ఫ్యూజ్డ్ న్యూట్రిషన్ రిచ్ వాటర్ అవుతుంది. అయితే పర్పస్ దేనికోసం తీసుకుంటున్నాము దాన్ని బట్టి అందులో మనం థింగ్స్ వేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వింటర్లో మనకి ఏంటి ఇంపార్టెంట్, బాడీలో ఆ ఉష్ణత మెయింటైన్ అవ్వడము, తర్వాత ఈ ఫ్రీక్వెంట్గా వచ్చే జలుబులు దగ్గులు రాకుండా మనం కాపాడుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఫ్రీక్వెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం మనం చూసుకోవాలి. సో వింటర్లో మనము బెస్ట్ కాంబినేషన్ తీసుకోవాలి అని అంటే వాటర్లో ఒక 1 ఇంచ్ అల్లం ముక్క దాన్ని దంచేసి కచ్చాబిచ్చా ఆ వాటర్లో వేసుకొని, తర్వాత కొన్ని మిరియాలు, ఒక 4-5 మిరియాలు, ఒక 2-3 లవంగాలు, ఒక దాల్చిని చెక్క, ఇవన్నీ కూడా అందులో వేసుకొని, తులసాకులు బెస్ట్. మనకు కొంచెం దగ్గొస్తే చూడండి ఒక 4 ఆకులు నమిలేస్తేనే థ్రోట్ క్లియర్ అయిపోతుంది. సో తులసాకులు అవి కూడా ఒక 5-6 ఆకులు వేసుకొని, మనం వేసుకోకుండా ఉండాల్సింది ఏంటి అని అంటే కీరా లాంటివి ఏవైతే అవి సమ్మర్స్ లో చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ శీతాకాలంలో అంత ప్రిఫరబుల్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ బాడీ కూల్గా ఉంటుంది, ఇంకా కూల్ చేస్తుంది. సో మన బాడీలో హీట్ జనరేట్ చేసేవి మనం యూస్ చేయడం బెటర్ అనమాట. సో ఇవన్నీ వేసుకొని మనం పొద్దున్నే వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఒక గంటకే ఆల్రెడీ ఇన్ఫ్యూజ్ అవుతుంది వాటర్. అది కొంచెం రోజంతా సిప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఆల్మోస్ట్ 1 లీటర్ అని అంటే ఒక 3 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది, 3 to 4 అవర్స్లో. మళ్ళీ అవి ఏవైతే లోపల ఉన్నాయో దాంట్లో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని, ఇంకా కావాలంటే ఫ్రెష్గా ఇంకొక పీస్ ఆఫ్ అల్లం మాత్రం యాడ్ చేసుకొని దాన్ని సిప్ చేసుకుంటూ ఉండొచ్చు. మ్యామ్ డే అంతా గోరువెచ్చని నీళ్ళు తాగితే ఏం అవ్వదా? డే అంతా గోరువెచ్చని నీళ్లు తాగుతున్నంత వరకు ఏం కాదండి. ఇప్పుడు ఎందుకనంటే మనం చాలా వేడి నీళ్ళు అయితే తాగకూడదు, బట్ చల్ల నీళ్ళు ఆర్ మ్యాక్సిమం గోరువెచ్చని నీళ్ళు ఎందుకనంటే మన ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో బాడీ టెంపరేచర్ అది చెప్పాలి అని అంటే కొంచెం వామ్గా ఉంటుంది. కాబట్టి గోరువెచ్చని నీళ్లు తాగితే డైరెక్ట్గా బాడీ టెంపరేచర్కే మెయింటైన్ అయ్యేటట్లు హెల్ప్ చేస్తుంది అనమాట. తాగొచ్చు గోరువెచ్చని నీళ్లు హాయిగా రోజు మొత్తం మీద తాగొచ్చు. ఇప్పుడు వింటర్ సీజన్ అనుకోండి, గోరువెచ్చని నీళ్లు తాగితేనే బెటర్. సమ్మర్ అనుకోండి గోరువెచ్చని నీళ్ళు అవసరం లేదు, చల్ల నీళ్లు తాగినా కానివ్వండి బెనిఫిట్స్ ఉంటుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది ఈ శీతాకాలంలో. ఎంతోమంది వాటర్ తీసుకోక డిహైడ్రేషన్ గురై హార్ట్ అటాక్ కూడా వస్తున్న పరిస్థితి ఈ శీతాకాలంలో మెయిన్గా. స్టోన్ ఫార్మేషన్స్, కిడ్నీ స్టోన్ ఫార్మేషన్స్, గాల్ స్టోన్ ఫార్మేషన్స్, అల్సర్ ఫార్మేషన్స్, అసిడిటీ డెవలప్ అవ్వడము, కాన్స్టిపేషన్ ఎక్కువైతే మళ్ళీ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాస్, ఇవన్నీ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా జస్ట్ వాటర్ ఇంటేక్ కరెక్ట్గా రోజు మొత్తం మీద 3 లీటర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా మనం నివారించవచ్చు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. వాటర్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. మనం 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మనము కొలత కొలిచి మరీ ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. అంతేకాదు ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చాలా చక్కగా చెప్పారు, అది చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇంకా అనేక రకాలుగా ఇది హెల్ప్ చేస్తుంది. సో మంచి హెర్బ్స్, మంచి అలాంటి చియా సీడ్స్ ఇలాంటివన్నీ కలుపుకొని కూడా వాటర్ తీసుకోవచ్చు. సో ఆరోగ్య లాభాలే కలుగుతాయి. అంటే చైనా అలాంటి ప్లేసెస్లో అసలు నార్మల్ వాటరే తీసుకోరంట వాళ్ళు తీసుకునే ఫుడ్ అలాంటిది కాబట్టి ఇలాంటి హెర్బ్స్ తో ఉన్న వాటరే తీసుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు ఒక బాటిల్ క్యారీ చేస్తారు వర్క్కి వెళ్ళే ముందు. అంటే చైనాకి విజిట్ చేస్తున్నాం కాబట్టి చెప్పగలుగుతున్నాను. సో ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫ్యూజ్డ్ వాటరే తాగుతారు, నార్మల్ వాటర్ తాగే వాళ్ళే కనపడరు. సో ఈ చియా సీడ్స్, ఈవెన్ జాపనీస్ కూడా, అందుకే వాళ్ళ స్కిన్ చూడండి ఎంత బాగుంటుంది, వాళ్ళ ఫుడ్ కానివ్వండి అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్. వాళ్ళ ఫుడ్ అంటే ఫుడ్ ఏంటి మ్యామ్, అన్ని తింటారు కదా, అన్ని తింటారు వాళ్ళు అన్ని తింటారు, ఎగిరేవి, పాకేవి, అన్ని, ప్రతి ఒక్కటి. నరహ ఉన్నట్టు.
సో అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చెప్పాలి ఏంటంటే వర్క్లో వాళ్ళు ఈరోజు చైనా యాజ్ ఎ కంట్రీ అంత ప్రోగ్రెస్ చేస్తుంది, ప్రతి ఒక్కళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది ఆ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ అనేది కూడా తీసుకొని రాగలుగుతున్నారు. సో అక్కడి నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు ఖచ్చితంగా. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. నిజంగానే వాటర్ ఇంటేక్ మర్చిపోకూడదు. దాహం వేసిన అవ్వకపోయినా మనం వాటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సింది. అందరు ఇది బండ గుర్తులాగా గుర్తుపెట్టుకోవాలి. వాటర్ ఎప్పుడైతే మనం ఇన్సఫిషియెంట్ ఉంటుందో, మనం సరిగా వాటర్ తీసుకోము, రకరకాల అనారోగ్య సమస్యలు, మీరు చెప్పిన అనారోగ్య సమస్యలు వస్తాయి. జాగ్రత్త తీసుకోవాలని కోరుకుందాం. ఎంతో కొంత వాకింగ్, శారీరక వ్యాయామం ఖచ్చితంగా చేయాల్సిందే, ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. సో జనరల్గా మోకాలు నొప్పులు చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే మోకాలు నొప్పులు సివియర్గా అయ్యి చాలా క్రానిక్ స్టేజ్, సర్జరీకి వెళ్ళాలి ఆ మోకాలు నొప్పులు కన్నా నార్మల్గా ఉన్న మోకాలు నొప్పుల్ని ఎలా తగ్గించుకోవాలి? న్యాచురోపతి వైద్య విధానంలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. మోకాల నొప్పులు సమస్య చిన్న ఏజ్లోనే వస్తుంది. అయితే మోకాల నొప్పులు బాగా వచ్చాయి, క్రానిక్ స్టేజ్ అయింది, అది సర్జరీ వరకు వెళ్ళారు డాక్టర్ దగ్గరికి, అదంటే అది ఇంకా మనం ఏం చేయలేము. మోకాల నొప్పులు వస్తున్నాయి అన్నప్పుడు న్యాచురల్ వేస్లో ఎట్లా తగ్గించుకోవాలి? సో మోకాల నొప్పులు ఫస్ట్ స్టార్ట్ అయినాయి అని అంటే దానికి రీజన్ ఏంటి, కారణం ఎందుమూలన వస్తున్నాయి మోకాల నొప్పులు, అది ఫస్ట్ మనం చూడాల్సి ఉంటుంది. ఏజ్ చూడాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో అదే మామూలుగా మోకాల నొప్పులు అని అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు 30 ఏళ్ళు పైబడిన వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. అయితే ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఎవరైనా కానివ్వండి, అది డీజెనరేషన్ మూలాన ఉందా, మన నీ జాయింట్లో ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో అది అరుగుదల మూలాన, ఆ గుజ్జు తక్కువ అవడం మూలాన, ఆ డీజెనరేషన్ మూలాన ఉందా అన్నది మనం ఒక సింపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేస్తే కూడా తెలుస్తుంది. ప్లస్ ఒక సింపుల్ నార్మల్ ఎక్స్రేలో చూస్తే మోకాళ్ళ కండిషన్ అనేది అర్థమవుతుంది. అలాంటప్పుడు ఫస్ట్ ఒకవేళ వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నారా, ఎందుకనంటే మన మొత్తం శరీరంలో అన్నిటికంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అని అంటే మోకాళ్ళని చెప్పాలి. సో మోకాళ్ళు నడవడానికి ఏం యాక్టివిటీ చేయాలన్నా కానివ్వండి, ఇవి స్ట్రాంగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో సపోజ్ మనం నార్మల్గా ఉంటూ ఒక 2 చేతుల్లో ఇటు ఒక 10 కేజీల సూట్ కేసు, ఇటు ఒక 10 కేజీల సూట్ కేసు తీసుకొని మనం నడుస్తున్నాం అనుకోండి, మన శరీరం తీసుకునే కెపాసిటీ అదే ఆ 20 కేజీలు లేకుండా మనం యాక్టివిటీస్ చేసే కెపాసిటీకి ఎంత తేడా ఉంటుంది. సేమ్ థింగ్ ఓవర్ వెయిట్, బాడీలో ఆ 10 కేజీయో 20 కేజీయో 30 కేజీయో ఓవర్ వెయిట్ అనేది ఉంటే మొత్తం లోడ్ అంతా కూడా మోకాళ్ళ పైన పడుతుంది. దాంతో ఆ ఇంటర్నల్ డీజెనరేషను, ఆ వేర్ అండ్ టేర్ అనేది ఎక్కువైపోతుంది. రూట్ కాజ్ ఒబెసిటీ అయితే ఒబెసిటీతో పాటు ఇది మనం ట్రీట్ చేయడం ఆలోచించాలి. ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాదాపు ఉన్నారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చేటప్పటికే, మా క్లినిక్లో వచ్చేటప్పటికే మనం ఎక్స్రే చూస్తే కంప్లీట్ 2 బోన్స్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ అరిగిపోయి ఆల్మోస్ట్ దరిదాపుల్లో వెరీ థిన్ లేయర్ ఉన్న కండిషన్లో వచ్చారనుకోండి. సో ఏంటి ఇంపార్టెంట్ అని అంటే స్లోగా ఆ కార్టిలేజ్ని పెయిన్తో వస్తారు. మెయిన్ నొప్పి ఉంటుంది, వాపులు ఉంటాయి, ఆల్రెడీ నడకలో తేడా ఉంటుంది. ఒక అడుగు తీసి ఇంకో అడుగు పెట్టేటప్పటికి కంప్లీట్ మొత్తం బాడీ వెయిట్ అంతా ఒక దానిపైన ట్రాన్స్ఫర్ చేసి మెల్లగా మళ్ళీ ఇంకోటి పెట్టుకొని, సో ఇవన్నీ కండిషన్స్ మనం చూసి వాళ్ళని గ్రేడ్ అసెస్ చేస్తాము. గ్రేడ్ 1, 2, 3, 4 ఇలా 4 బ్రాడ్ గ్రేడ్స్లో మనం మోకాళ్ళ నొప్పుల పేషెంట్ని చూసినప్పుడు తెలుసుకుంటాం. అప్ టు గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండ్ దాకా కూడా సర్జరీకి కూడా పోస్ట్ చేసినా కానివ్వండి, మనము ఇచ్చే ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఈ ట్రీట్మెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది సర్జరీ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళకి. సో ఓజోన్ థెరపీ, అందులో స్పెసిఫిక్గా ప్రోలోజోన్ థెరపీ అని ఉంది. దాంతో ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నొప్పి అనేది ఇమ్మీడియట్గా తగ్గుతుంది. ప్లస్ మనం దీంతో పాటు రూట్ కాజ్ని అడ్రస్ చేస్తూ హోలిస్టిక్గా కొంచెం డైట్ కౌన్సిలింగ్ కానివ్వండి, వెయిట్ తగ్గాల్సిన కౌన్సిలింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తామన్నమాట. అలా చేసినప్పుడు మోకాలు నొప్పులు అనేది మనకి 6 to 8 వీక్స్ టైంలో చాలా బాగా 70-80% పెయిన్ తగ్గుతుంది. ప్లస్ వాళ్ళు నీస్ని స్ట్రెంగ్తెన్ చేసుకునే దానికి నీ స్ట్రెంగ్తనింగ్ యోగిక్ ఎక్సర్సైజెస్ అని కూడా మనం అడ్వైస్ చేస్తాం.
దాంతో ఈ పెయిన్స్ రాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అన్నది కూడా మనం అడ్వైస్ చేస్తాం, కాబట్టి చాలా బాగా కేర్ తీసుకోవచ్చు. ఓకే, ఇదొక థెరపీ ఉంది, ఓజోన్ థెరపీ చక్కగా పనిచేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఎంత క్రానిక్ స్టేజ్ ఉన్నా కానీ దీన్ని ఒకసారి మనం ట్రై చేయొచ్చు. అయితే మోకాళ్ళలో గుజ్జు ఒరిగిపోతుంది అన్నప్పుడు దాన్ని ఎలా స్టాప్ చేయాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? నిజంగానే ఏదైనా ఆహారం తీసుకుంటే మ్యాజిక్గా అట్లా గుజ్జు పెరిగేలా చేస్తుందా? సో ఆహారం అని అంటే ఇది యాక్చువల్లీ గ్లూకోజమైన్ అనే ఒక కాంపోనెంట్ ఆ గుజ్జులో మన బాడీ న్యాచురల్గా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ గ్లూకోజమైన్ అనేది మనకి సీ ఫుడ్స్లో కొన్ని క్రస్టేషన్స్ అంటామన్నమాట, ఒక రకమైన సీ ఏవైతే ఉంటాయో క్రాబ్స్ లాంటివి, వాటి షెల్స్లో అవైలబుల్ ఉంటుంది. కొన్ని చేపల షెల్స్ వాటి పైన ఉన్న ఏవైతే స్కేల్స్ అట్లాంటివి ఉంటాయో అలా కొన్ని వాటిల్లో అవైలబుల్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనకి సాధారణంగా న్యాచురల్గా ఈ గ్లూకోజమైన్ ఏదైతే గుజ్జుకి కారణం ఉందో దాని ప్రొడక్షన్ బాడీలో తగ్గిందనుకోండి, దాని ఉత్పత్తి తగ్గినప్పుడు మనము బాడీకి సప్లిమెంట్ లాగా ఇప్పుడు ఎలా అయితే కాల్షియం లేకపోతే బి కాంప్లెక్స్ విటమిన్స్ బాడీకి తగ్గితే గనక మనం బయట నుంచి సప్లిమెంట్ లాగా ఇస్తాము అవసరం ఉన్న టైంలో, అదేవిధంగా ఇది ఉత్పత్తి తగ్గినప్పుడు శరీరంలో మనము సప్లిమెంట్ కింద ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ కింద సప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో న్యాచురోపతిలో దీనికోసం ప్రత్యేకమైన డైట్ ఉంటుందా ఏమైనా? ప్రత్యేకమైన డైట్ అని అంటే దాంతోపాటు బోన్ హెల్త్కి కావాల్సిన కాల్షియం మెగ్నీషియం రిచ్ ఫుడ్స్, మన ఆకుకూరలు కానివ్వండి లేకపోతే నువ్వులు రాగి ఇవన్నీ కూడా హై కాల్షియం ఫుడ్ సోర్సెస్. ఎందుకంటే బోన్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్. మన ఏజ్ కండిషన్లోని బట్టి బోన్స్ ఆస్టియోపోరోటిక్ కండిషన్ని ప్రివెంట్ చేస్తూ నీస్ని స్ట్రెంగ్తెన్ చేస్తూ ఉండడం కోసం ఇలాంటి ఆహారాలు ప్లస్ విటమిన్ డి, మన బోన్ స్ట్రెంథనింగ్ కోసం విటమిన్ డి కూడా చాలా ఇంపార్టెంట్. సో సన్లైట్కి న్యాచురల్గా ఎక్స్పోజ్ అయ్యి విటమిన్ డి అనేది బాడీలో సప్లై చేయడము ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి అనేది మనకి న్యాచురల్గా మష్రూమ్స్లో దొరుకుతుంది. తర్వాత మెయిన్ థింగ్ సోర్స్ సన్లైట్. ఇంకా వేరే ఫార్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయన్నమాట, అవి తీసుకున్నప్పుడు మిల్క్ ఫార్టిఫైడ్ విటమిన్ డి ఫార్టిఫైడ్ మిల్క్ కానివ్వండి, ఇంకా వేరే జ్యూసెస్ కానివ్వండి, ఆయిల్స్లో కానివ్వండి, ఎందుకంటే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాబట్టి ఇవి తీసుకున్నప్పుడు బాడీకి మన శరీరానికి లభిస్తుంది. సో ఆహారంలో అంటే కనుక ఇలాంటి బలమైన ఆహారం మెయిన్గా బోన్ స్ట్రెంగ్త్ని పెంచే ఆహారం మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ మ్యామ్, ఎప్పుడైనా నొప్పి వస్తుంది అన్నప్పుడు దానికి కొంతమంది కాపడం పెడుతూ ఉంటారు ఇట్లాగా. అంటే న్యాచురోపతిలో టిప్స్ అంటే ఏముంటాయి దీనికి ఎట్లాగా? సో న్యాచురోపతిలో టిప్స్ అంటే మనం లోకల్గా ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడం కోసము లోకల్గా మసాజ్, కొంచెం ఆయిల్ తీసుకొని మసాజ్ చేసామనుకోండి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఆయిల్లో కూడా మనకి నువ్వుల నూనె, ఆవ నూనె ఈ రెండు బెస్ట్ ఆయిల్స్ అన్నమాట. సో వీటిల్లో మనం కొంచెం కర్పూరం యాడ్ చేసుకొని మనమే, వేరే వాళ్ళు కూడా చేయనవసరం లేదు, దాన్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని మోకాళ్ళకి మసాజ్ చేసిన తర్వాత ఒక 5 minutes మసాజ్ చేసిన తర్వాత వేడి నీళ్ళ కాపడం పెడితే కొంతవరకు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో కొంచెం పెయిన్ అనేది ఉపశమనం కలుగుతుంది ఖచ్చితంగా. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అయితే వీళ్ళు దుంపలు అవాయిడ్ చేయాలి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అంటారు, ఎందుకు? సో దుంపలతో ఏమవుతుంది అని అంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది బాడీలో. ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు ఈ పెయిన్, స్వెల్లింగ్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ సిమ్టమ్స్ అన్నమాట మన బాడీ మనకి చూపించేది. సో దుంపలు తిన్నప్పుడు ఈ ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఆల్రెడీ పెయిన్లో ఉన్న జాయింట్ ఇంకొంచెం పెయిన్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫుడ్స్ తగ్గించి మనకి బోన్ని స్ట్రెంగ్తెన్ చేసే, జాయింట్ని స్ట్రెంగ్తెన్ చేసే ఫుడ్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు కొంతవరకు ఒక రిలీఫ్ అనేది లభిస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఓజోన్ థెరపీ ఉంది, న్యాచురల్ వేస్లో దాన్ని తగ్గించుకోవచ్చు మోకాళ్ళ నొప్పుల్ని. చాలా చెప్తూ ఉంటారు ఓజోన్ థెరపీ చాలా సక్సెస్ అయింది, అసలు దీనివల్ల మోకాళ్ళ నొప్పులు తగ్గాయని చాలామంది కూడా మీ వీడియోస్లో కామెంట్స్ రాస్తూ ఉంటారు. అసలు అది ఓన్లీ మోకాళ్ళ నొప్పులకే కాదు, సెల్ రెజోనేషన్ కోసము, సో మొత్తము టోటల్గా దాన్ని బాడీ రిపేర్ కోసము ఇలా చెప్తూ ఉంటారు. బాగా పనిచేస్తుంది. ఒకసారి మనం వీడియో చేద్దాం మ్యామ్, అది అసలు ఎట్లా పనిచేస్తుంది ఏంటి అనేది. అంతేకాదు ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రాకుండా జాగ్రత్తలు, మనం విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి, డి విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చేసుకోవాలి,
వెయిట్ అనేది మనం గెయిన్ అవ్వకుండా చూసుకోవాలి. ఒబిసిటీ కూడా దీనికి ప్రధాన కారణం అవుతుంది. ఇక మీ దగ్గరకు వస్తే రూట్ కాజ్ ఏంటి, మోకాలు నొప్పులు రావడానికి దాన్ని ఎలా కరెక్ట్ చేయాలనేది ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో న్యాచురోపతి వైద్య విధానం అంటే అందరికీ ఇష్టమే. సో న్యాచురల్ వేస్లో ఏదైనా మనం అనారోగ్య సమస్యలు తగ్గించడం అంటే క్రేజీగా ఫీల్ అవుతాము. అవునండి, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాంప్లికేషన్స్ ఉండవు, మనం మెడికేషన్ ఉండదు. సో ఇవేమీ లేకుండా మన శరీరంలో ఉన్న న్యాచురల్ హీలింగ్ మెకానిజంని యాక్టివేట్ చేసి దాన్ని మాత్రమే ఉపయోగించి ఈ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అనేది మనం న్యాచురోపతిలో చేస్తామన్నమాట. ఎందుకనంటే ఒరిజినల్ పార్ట్ అంటే ఒరిజినల్ పార్టే, దాన్ని రీప్లేస్ చేస్తే అది ఒరిజినల్ పార్ట్ కాదు. సో మ్యాక్సిమం మన బాడీలో ఉన్న న్యాచురల్ బాడీ ఒరిజినల్ పార్ట్స్నే మనం కన్జర్వ్ చేసి ప్రిజర్వ్ చేయడానికే ఈ న్యాచురోపతి ప్రిన్సిపల్స్ ద్వారా మనం తీసుకుంటామండి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. మోకాల నొప్పుల గురించి అందరూ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. సో నంబర్ అనేది స్క్రోల్ అవుతుంది, సో ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.